ప్రముఖ హిందీ సినీ గాయకులు కిషోర్ కుమార్ గారి గురించి తెలుసుకుందామండి. భారతీయ హిందీ సినిమా రంగంలో నటులు, నేపథ్య గాయకులు, నిర్మాత, సంగీత దర్శకులు, పాటల రచయిత, డబ్బింగ్ ఆర్టిస్టు. 4 ఆగస్టు 1929లో జన్మించారు. 13 అక్టోబర్ 1987లో మరణించారు. అభాస్ కుమార్ గంగూలీ అసలు పేరు. హాస్యరస చక్రవర్తి అనే బిరుదు. అనేక కళలు ఒకే మనిషిలో ఉండటం చాలా అరుదు. అవి కిషోర్ కుమార్ గారిలో ఉన్నాయి. ఆయన పాడిన వందలాది పాటలు జనహృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. హిందీ సినీ రంగంలో ప్రసిద్ధి చెందిన గాయకుల్లో ఒకరిగా కిషోర్ కుమార్ గారి పేరు నిలిచిపోయింది. ట్రాజెడీ కింగ్గా ప్రసిద్ధి. 11 భాషల్లో పాటలు పాడారు. అనేక భాషల్లో ప్రైవేట్ ఆల్బమ్స్ చేశారు, ముఖ్యంగా బెంగాలీ భాషలో. 8 ఫిలింఫేర్ అవార్డ్స్ 1985-86 సంవత్సరంగాను మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి లతా మంగేష్కర్ పురస్కారం అందజేసింది. 4 బెంగాలీ జర్నలిస్ట్ అసోసియేషన్ అవార్డ్స్ కూడా వచ్చాయి. 1997లో మధ్యప్రదేశ్ కిషోర్ కుమార్ గారి పురస్కారం ప్రారంభించింది. 2012లో న్యూఢిల్లీలో జరిగిన ఓషన్ సినీ ఫ్యాన్ వేలంలో అతను విడుదల చేయని చివరి పాట 15,60,000కి అమ్ముడైందండి. మధ్యప్రదేశ్ ఖాండ్వాలో జన్మించారు. 58 ఏళ్ల వయసు అప్పుడు ముంబైలో మరణించారు. 1946 నుంచి 87 దాకా చురుగ్గా సినీ రంగంలో ఉన్నారు. తండ్రి కుంజలాల్ గంగూలీ న్యాయవాది, తల్లి గౌరీదేవి బెంగాలీ కుటుంబం వీరిది. కిషోర్ కుమార్ గారికి 2 సోదరులు, 1 సోదరి. ఈయన చిన్నవారు కుటుంబంలో. వీరి సోదరులు వచ్చి అశోక్ కుమారు, అనూప్ కుమార్, ఇద్దరు నటులే. సోదరు వచ్చి సతీదేవి. ఇతను బాల్యంలో ఉన్నప్పుడే వీరి అన్న అశోక్ కుమార్ బాలీవుడ్లో నటులుగా ఉన్నారు. అలా బొంబాయి చిత్రరంగంలో అడుగుపెట్టారు. తొలిసారిగా షికారి సినిమా, అది 1948లో రిలీజ్ అయిందండి. ఆ సినిమాలో చిన్న పాత్ర వేశారు. మొదటగా జిద్ది సినిమాలో తోటమాలి పాత్ర వేసి అందులో హీరోగా దేవానంద్ గారికి పాటలు పాడారు మరియు డబ్బింగ్ చెప్పారు. అవి అందరినీ ఆకట్టుకున్నాయి ఆ పాటలు. తర్వాత రిమ్జిమ్ 1946లో రిలీజ్ అయింది. దాంట్లో 2 పాటలు. ఎస్డి బర్మన్ గారి సంగీత దర్శకత్వంలో ప్యార్ 1950లో రిలీజ్ అయింది. దాంట్లో హీరో రాజ్ కుమార్ గారికి అన్ని పాటలు పాడారు. అప్పుడు కిషోర్ కుమార్ గారు ఫేమస్ అయ్యారు. ఆందోళన్, బహార్ చిత్రాల్లో నటనకు గాను, పాటలకు గాను కిషోర్ కుమార్ గారికి గాయకుడిగా, నటునిగా స్థిరపరిచాయి. 1950 ప్రాంతంలో తమ పాత్రకు తామే పాటలు పాడి కామెడీ పాత్రలలోనే తన నటనా సామర్థ్యం అత్యద్భుతంగా నిర్వహించే అరుదైన నటుడిగా కిషోర్ కుమార్ కీర్తిమంతులయ్యారు. హేమంత్ కుమార్, మన్నాడే, రఫీ, తలత్ మహమ్మద్, జిఎం దురానీ వంటి ఉద్దండులు ఉన్నప్పటికీ తనకంటూ ప్రత్యేక మరపురాని స్థానాన్ని సంపాదించుకున్నారు. వీరందరికీ అంటే ఒక అడుగు ముందుకు వేసి రవంత చిలిపితనంతో కూడా జోడించిన కిషోర్ కుమార్ గారు హిందీ సినీ రంగాన్ని స్పీడ్ యుగానికి నడిపించుకొచ్చారు. అభాస్ కుమార్ పేరును కిషోర్ కుమార్గా మార్చుకున్నారు. 1949లో ముంబైలో స్థిరపడ్డారు. సోదరుల సహాయంతో, తన అశోక్ కుమార్ గారి సహాయంతో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ గాయకుడిగా అవ్వాలనే బలంగా కోరిక ఉండేది. కానీ వారి అన్న అశోక్ కుమార్ గారికి మాత్రం కిషోర్ కుమార్ గారిని నటునిగా చూడాలని ఉండేది. 1946 నుంచి 55లో 22 సినిమాల్లో నటించారు. 16 సినిమాలు దాంట్లో ఫ్లాప్ అయ్యాయి. తర్వాత నటించిన చిత్రాలు 1955 నుంచి 66 మధ్యకాలంలో మంచి నటునిగా గుర్తింపునిచ్చాయి. వారు పాడిన పాటల్లో తుమ్ బిన్ జావో కహా ఆ పాట ఒకటి, జిందగీ ఏక్ సఫర్ హై సుహానా, చలా జహా తూ సాంగ్స్ సూపర్ హిట్స్. జిద్దిలో దేవానంద్ గారికి డబ్బింగ్ చెప్పారు. 1961లో జుమ్రా సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. పాటల రచయితగా కూడా మారారు. కిషోర్ ఫిల్మ్స్ అనే బ్యానర్ స్థాపించి సినీ నిర్మాణం కూడా చేపట్టారు. ఆ సినిమాలో తనే నిర్మాత, డైరెక్షన్, పాటల రచయిత, నటించడం, పాడటం, సంగీత దర్శకత్వం అన్ని సాంకేతిక బాధ్యతలు చేయటం ప్రారంభించారు. వాటిలో దూర్ గగన్ కి చావ్ మే, హమ్ దో డాకు, దూర్ కారాహి, బడతీ కనాంగాడి, షబాష్ డాడ్ మొదలగు సినిమాలు ప్రజాదరణ పొందాయి. మొదటి భార్య వచ్చి బెంగాలీ వనిత రుమాదేవి. వీరి సంతానమే అమిత్ కుమార్, మంచి సింగరు, నటుడు. ఆవిడ రచయిత అండి. వీరు ఇద్దరు విడిపోయారు. వీరు విడిపోయిన తర్వాత రెండో భార్య వచ్చి నటి మధుబాల. ఆమె గుండె సంబంధిత వ్యాధితో మరణించారు. తర్వాత నటి యోగితా బాలని 3వ వివాహం చేసుకున్నారు. వీరిద్దరు కలిసి 2 సంవత్సరాలకే విడిపోయారు. తర్వాత నటి లీనా చంద్రవర్కర్ని చేసుకున్నారు. ఆవిడ ఈయనతో హాల్ క్యా హై జనాబ్ కా అనే పాట పాడింది. వీరి కుమారుడు వచ్చి సుమిత్ కుమారు, అతను కూడా గాయకుడే అండి. చివరిదాకా వీరిద్దరే, కిషోర్ కుమార్ గారు చనిపోయేదాకా ఈవిడితోనే ఉన్నారు. ఈయన మంచి సినీ గాయకులు, మంచి డబ్బింగ్ ఆర్టిస్టు, మంచి
సంగీత దర్శకులు, పాటల రచయిత, అన్నిట్లో అందవేసిన చెయ్యండి. స్టేజ్పై కానీ సినిమాల్లో కానీ గంతులు వేస్తూ మేనరిజంతో నవ్విస్తూ ప్రజలను కడుపుబ్బా నవ్వించిన కిషోర్ కుమార్ గారు సినీ ప్రపంచంలో వ్యక్తిగత జీవితంలో అనేక మార్లు దెబ్బలు తిన్నారు, అపనిందలకు గురయ్యారు. కిషోర్ కుమార్ గారి మొదటి కుమారుడు అమిత్ కుమార్ దూర్ గగన్ కి చావ్ మే సినిమాలో మంచి పాత్ర పోషించాడు. ఆ సినిమాలో తల్లిని చూసి తను అగ్నికి ఆహుతి అవ్వటం చూసి తన మూగవాడవుతాడు. ఆ పాత్ర వేశారు బాలనటుడిగా. ఆ సినిమా తెలుగులో రాముగా విడుదలైంది. తన అన్న అశోక్ కుమార్ పుట్టినరోజుని కిషోర్ కుమార్ గారు ఆకస్మికంగా మరణించారు. ఆరాధన సినిమాలో షర్మిలా ఠాగూర్ ట్రైన్లో వెళ్తుంటే రాజేష్ ఖన్నా జీబులో వెళ్తూ పాడే పాట రూప్ తెరా మస్తానా ప్యార్ మెరా దీవానా అనే పాట సూపర్ డూపర్ హిట్ అయింది. దక్షిణ భారతదేశంలో కన్నడలో కిషోర్ కుమార్ పాటలు పాడారండి. ప్రైవేట్ ఆల్బమ్స్లో మాత్రం అనేక భాషల్లో పాడారు. ఈయన పాడిన పాటలు ఇప్పటికీ మనం చాలామంది వింటూ ఉంటాము. యూట్యూబ్లో కూడా ఉంటాయి సాంగ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. 95% మంది నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నాండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.